ఇందులో చూస్తే అన్నీ 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, 20 గుంటలు, 14 గుంటలు, ఎకరము ఇట్లనే ఉన్నది చూడండి. కానీ చాలా బాధలు ఉన్నాం సార్ మేమైతే. ఈ భూమి పోతే ఇక మీకు ఏం బతకలేము. మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన తర్వాత మాకు ఇచ్చిండు. ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము, ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవాళ అంతా సత్యసామలంగా చేసుకున్నాక ఇవాళ గవర్నమెంట్ ఏదో 5 లక్షలు వస్తే నా కొడుకులు కొట్టి కూర్చుకుంటారు తల అయిని. ఇక నేను పోయి ఆయన బాయిల పడి సావాలి. మేము సచ్చినాం, ఆయనే నాకు కావాలి సార్. ఆ భూమి సార్ అవతల పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో పెద్ద వనం ఉంది. అక్కడ ఇస్తే వాళ్ళకి ఆ భూములు లెస ఉండవు. ఎక్కడ నాయన భూములు వాడికి దేవరకొండ పోతుంటే ఉన్నాయి. ఎకరం బారాలని 24 బోర్లు వేసినాం సార్. అలా 2 బావులు పోయినాం, అన్ని పోయి ఇప్పుడు ఉన్నది పోతుంది, మాకు ఏడలేదు ఇక. మా ఎమ్మెల్యే ఏమంటుండు, తీసుకుంటాం మేము తీసేసుకుంటాము. ఇక్కడ ఇలా సర్వే చేశారు, ఇక్కడ మళ్ళీ తెల్లారి మళ్ళీ సర్వేకి వచ్చిరని మళ్ళీ బాలనాయక్ గారి కాడికి మన లీడర్ తీసుకుపోతే ఇక అది మనం ఆపేటట్లేదు, అయిపోయింది. అదే ప్రభుత్వం అంతా తీసుకుంది, నిర్ణయం తీసుకుంది. నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మనం ఇప్పుడు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలానికి పక్కన ఉన్నటువంటి వర్కాల విలేజ్కి సంబంధించినటువంటి భూములలో ఉన్నాం. మనం ఎందుకు ఈ భూములలో ఉన్నాం, దేనికోసము ఇక్కడికి రావడం జరిగింది అంటే, ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక 43 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములని ప్రభుత్వము గుంజుకోబోతోంది. దేనికి తీసుకుంటుంది ప్రభుత్వం, ఎందుకోసం తీసుకుంటుంది అంటే, ఇక్కడ ఏదైతే కిష్టాయనపల్లి అలాగే షర్లగూడెం రిజర్వాయర్లు ఉన్నాయో డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఆ రిజర్వాయర్లో మునిగిపోతున్నటువంటి వాళ్లకు పునరావాసం కల్పించడం కోసం R&R కింద కానీ, లేకపోతే వాళ్ళకు అక్కడ భూములు ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇండ్లు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసం కల్పించడం కోసము ఇక్కడ దాదాపు ఒక 45 ఎకరాల భూమిని, పేదలకు సంబంధించినటువంటి భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ఒక గెజెట్ ఇచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 8వ నెల, అంటే పోయిన నెల 2025 పోయిన నెల ఆగస్టు 11వ తారీఖు నాడు నల్లగొండ జిల్లా రాజపత్రం అని చెప్పేసి కలెక్టర్ గారి నుంచి ఒక గెజెట్ రావడం జరిగింది. ఇది వచ్చినటువంటి గెజెట్. దీంట్లో సర్వే నెంబరు 173 సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తము 45 ఎకరాల భూములని తీసుకోవడం కోసము ప్రభుత్వం ఒక గెజెట్ని విడుదల చేసింది. పోనీ సరే, ఈ భూములు ఇవన్నీ కూడా చాలా పెద్దవాళ్ళయి, వాళ్ళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళ భూములు పోతున్నాయి అనుకుంటే అభ్యంతరం లేదు. వీళ్ళందరూ కూడా పేదలు, బీసీలు, ప్రధానంగా వడ్డెర సామాజిక వర్గము, ముదిరాజు సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గం ఉన్నారా, యాదవ సామాజిక వర్గము, అలాగే మాదిగ సామాజిక వర్గము, వీళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్లు ఇవి. ఈ ల్యాండ్లలో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనలు, ఇప్పుడు వీళ్ళు ఇదే భూమిలో పంట వేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దీని కింద కనుక ఈ భూములను తీసుకుంటే వాళ్ళు జీరో ల్యాండ్ ఉన్నటువంటి రైతులు అందరూ ఇందులో మెజారిటీగా జీరో ల్యాండ్ రైతులు అయిపోతారు. అంటే వాళ్ళకున్న భూమి ఇది ఒక్కటే. ఇందులో మొత్తము 43 మంది పేర్లను ఇందులో పెట్టడం జరిగింది ఈ గెజెట్లో. ఇది పెట్టడమే కాకుండా పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఎంత తెలివిగా అత్యుత్సాహంగా ప్రదర్శిస్తుంది అంటే, బేసిక్గా మనం తెలంగాణ రాష్ట్రంలో పేపర్లు ఏ పేపర్ చదువుతామండి మనం? ఈనాడో, ఆంధ్రజ్యోతో, లేకపోతే నమస్తే తెలంగాణనో, సాక్షో ఇట్లాంటి చదువుతాం. కానీ ఇది పబ్లిక్ నోటీస్ ఇచ్చిన దానికి అదేదో ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారు కదన్న, అదేదో ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారు. ఈ ప్రజలు, ఈ గ్రామాల ప్రజలు ఇంగ్లీష్ పేపర్ చదువుతారా? చదవరు. కానీ ఇంగ్లీష్ పేపర్లో ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళ పేరుని చదువుతా, ఒకసారి చదివిన తర్వాత వాళ్ళతో మాట్లాడతా. నిజంగా చాలా బాధ, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. గత కొన్ని రోజుల నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాకు కుదరలేదు రావడానికి, ఇప్పుడు వచ్చిన. సో మొత్తము 43 మంది రైతులు ఉన్నారు. ఇళ్ళ 173 సర్వే నెంబరు, అసైన్ ల్యాండ్ 45 ఎకరాలు. ఇందులో గండికోట సీను
ఆయనదో ఎకరంన్నర పోతుంది, ఎకరం 10 గుంటలు పోతున్నది. కలకొండ జ్యోతి ఆమెదో 30 గుంటలు పోతున్నది. మేకల పుష్పలత, పల్లపు విజయ్ కుమారు, పడిగం యాదమ్మ, కందికొండ జంగయ్య, కలకొండ బుగ్గయ్య, కలకొండ ముత్తయ్య, కుర్మేటి కృష్ణయ్య, గండికోట కృష్ణయ్య, గండికోట అంజయ్య. ఇట్లా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా మీరు ఇక్కడ ఇందులో చూడొచ్చు. ఒకసారి ఇది క్లోజప్ చేసుకో. ఇందులో చూస్తే అన్నీ 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, 20 గుంటలు, 14 గుంటలు, ఎకరము ఇట్లనే ఉన్నది. చూడండి, గండికోట అలివేలు, గండికోట చంద్రయ్య, గండికోట రాములు, గొడుగు నర్సయ్య, గొడుగు సత్తయ్య, జక్కుల కృష్ణయ్య, డేరంగుల ఈదయ్య, డేరంగుల చినమల్లయ్య, డేరంగుల నరసింహ, ఇక నారాని బుచ్చయ్య, ఆయన ఒక ఎకరం 17 గుంటలు పోతున్నది. పగడాల గౌరమ్మ, పెర్ల లింగయ్య, బాతుక సత్తయ్య, గండికోట బిచ్చపతి, బెత్తుల యాదయ్య, మెర్ల లక్ష్మయ్య, మామిడి శెట్టి కృష్ణయ్య, మామిడి శెట్టి భిక్షమయ్య, మేకల నాగమ్మ, యాచారం నిరంజన్, యాచారం పద్మారావు, రాజన్న బాధ రాజన్న, గండికోట రాములు, ఇంకా వరికుప్పల కృష్ణయ్య, వరికుప్పల భిక్షమయ్య, వరికుప్పల బుచ్చయ్య, వరికుప్పల రాములమ్మ, వరికుప్పల వెంకటయ్య, వరికుప్పల సైదులు, వింజమూరి ముత్తమ్మ, వింజమూరి రవి, సుగునమ్మ, గండికోట సుగునమ్మ. ఇట్లా పాపం ఏమది 6 గుంటలు ఉంది, 6 గుంటలు కూడా పోతున్నది. సో ఇట్లా మొత్తం 45 ఎకరాల భూమి. ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమే కావచ్చు గతంలో, కానీ వీళ్ళు ఇదే భూమిని నమ్ముకొని కొన్ని దశాబ్దాలు కాదు, ఆల్మోస్ట్ ఒక 50-60 ఏళ్ళకెళ్ళి ఇదే భూములలో ఉన్నారు వీళ్ళు, ప్రభుత్వం ఇచ్చిన కాడ నుంచి కూడా. ఇప్పుడు ఇలా ఉన్న పలంగా ఈ భూములను తీసుకోవడం. ఒకసారి మనం ఈ భూములను చూస్తే కూడా ఇటు ఒకసారి కింద క్లోజప్ చేసుకో. ఇది పచ్చిలో ఉన్నాం మనం, కొంచెం అసుట పోతే వర్షాలు వేసిరు. ఈ కింద భూమి సారం కూడా చూస్తే ఇవి ఎర్ర భూములు, బంగారం పండుతుంది ఈ భూములలో, బంగారం పండుతుంది. ప్లస్ ఇది చింతపల్లికి దగ్గర, జస్ట్ కూతవేటు దూరం. చింతపల్లికి ఇడికి అటు ఇటుగా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అంతే, చింతపల్లి గేటుకి. ఇది ఇక్కడ మార్కెట్ వాల్యూ ఈజీగా 1.5 నుంచి 2 కోట్లు పోతుంది ఇలా మార్కెట్ వాల్యూ. ఇప్పుడు ఈ ల్యాండ్ను గుంజుకొని వీళ్ళకు భూసేకరణ చట్టం అదేదో ఉంది కదా, దిక్కుమాల చట్టం, దాని కింద 2 లక్షలు 3 లక్షలు చేతులు పెడదామని చూస్తున్నారంట. కాబట్టి పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గర రావడం జరిగింది. నేను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి మాట్లాడదాం ఒకరి తర్వాత ఒకరు. ఇట్రా అన్న, నువ్వు ఏం పేరు? నీ పేరు? వెంకటేష్ సార్. వెంకటేష్. నేను వెంకటేష్ సార్. నేను దాదాపు నాకు ఒక 30 నుంచి 40 ఏళ్ళ వరకు వచ్చిన. మా నాయనకి అలా 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు ఉంటాడు. కనీసం తిననిక కూడా పోలేస్తాం. నాకు మేము ఎకరం 10 గుంటలు ఉంటుంది సార్ మాకు. మేము 3 అన్నదమ్ములం, గండికోటలం, వడ్డారు, చంద్రయ్య కొడుకుని. కమ్యూనిటీ అంటే వడ్డేరోలం. ఈ భూమి మీదకి వచ్చే వరకే ఇలా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము ఎక్కడ పోవాలి సార్? మాకు మేము తిన్నామంటే పోలేదు, అనుకోతే లేదు. నిన్నమన్నా ఎకరం 10 గుంటలు ఉంటుంది సార్ మాకు. ఎకరం 10 గుంటలు. ఈ ఎకరం 10 గుంటలలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటా అంటుంది. మాకు గత అప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్ అనలే. ఈ గవర్నమెంట్కి వచ్చేవరకే నా 8 లక్షలు ఇస్తాం మేము 6 నెలలు అడుగుతుంటే మమ్మల్ని ఇంకా ఉంటారుగా లీడర్లు బెదిరిస్తారు మమ్మల్ని. మీరు ఏం చేయలేం, ఆల్రెడీ ఆయన భూములు ఇచ్చారు, గుంజుకుంటాం చేస్తాం అని అంటారు. ఇలా మేము ఇది పోతే మేము అన్యాయం అవుతుంది తప్ప. నాకు ఒక కూతురు, ఒక కొడుకు, మా అన్నకి 2 బిడ్డలు, ఒక కొడుకు, మా తమ్మునికి ఒక 2 కొడుకులు. మా నాయన నడవలేడు, భూములకు కూడా ఇప్పుడు రాలేడు. ఇప్పుడు మేము మొత్తం పొజిషన్ పెట్టే సార్. నేను ఎకరం 10 గుంటలు పక్క పెట్టే సార్, పక్క పెట్టే సార్. కానీ చాలా బాధలు ఉన్నాం సార్ మేమైతే. ఈ భూమి పోతే ఇక మీకు ఏం బతకలేము. ఇంకా 5 వరకే కూలి చేసుకొని బతికినాం. ఏదో మా నాయనలు తెలివితోటి అదో ఏదో చేస్తుంటే ఇవాళ గుంజుకుంటూ అంటారు సార్. మాకు చాలా బాధగా ఉంది. గవర్నమెంట్ దయచేసి బాలనాయక్ పోయినాం సార్, పోయినాం ఎమ్మెల్యే కాడికి పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. ఇప్పుడు ఏం చేయలేం, తీసుకునేదే అంటారు. కానీ మాకైతే చాలా ఘోరం అనిపిస్తుంది సార్. మేము మినిస్టర్ కాడికి కూడా పోయినాం. మీ భూములు మీకు ఉంటాయని ఆయన ఏదో మాకు నచ్చజెప్పి తోలేరు మంత్రి కాడికి. కోమటిరెడ్డి కాదు సార్, శ్రీనివాసరెడ్డి గారు. మీ భూములు ఎక్కడ పోం. ఆయన కలెక్టర్ గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము ఒక 10 మంది రైతులం పోయినాం. మాకు ఆయన ఏం అనుమానం ఇచ్చిందంటే
మీకు భూములు ఎక్కడ పోతావా, మీ భూములు మీకే ఉంటాయని ఆహ్వానం ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కొత్తకు వచ్చేవరకే మా ఉన్న లీడర్లు మమ్మల్ని బెదిరిస్తారు సార్. మొత్తం మమ్మల్ని ఏం చేస్తారు అంటే, మేము భూమ తింటుంటే ఫోన్లు చేసి మీ భూములు పోతాయి, మీరు చేస్తారు, మీరు ఏం చేయలేరు, ఆయన గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంటే తీసుకుంటుంది అని మమ్మల్ని బెదిరించేవరకే. దాదాపు ఒక 60 ఏళ్ళు సార్, 60 నుంచి. మా తాతకు సార్, మా తాతలకు వచ్చింది. మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది. మా నాయన తర్వాత మాకు ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్జెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టేవారికి, మొద్దులు చేసేవారికి 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమి సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యసామలంగా చేసుకున్నాక ఇలా గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురా అని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. నా భూమి సార్. నరసింహ సార్. ఇవన్నీ మావి. అట్లా అయింది సార్. అయినాక ఇప్పుడు భూమి ఇక్కడ నాది ఎకరం 12 గుంటలన్నర ఉంటుంది సార్. కొంత కంది వేసిన వరి ఉంది. మొత్తం ఇదే భూమి సార్, ఇదే భూమి. ఇంకో మా నాయన గోరిగిట్లు ఇదే సార్, ఇక గోరిగిట్లు మొత్తం ఇదే సార్ ఇక్కడ. ఇప్పుడు నాకు 2 కొడుకులు సార్, 2 కొడుకులు, 2 మనవలు, 1 మనవరాలు. మరి నా పిల్లలని ఎట్లా చదవాలా సార్? ఉన్నది తీసుకుంటే మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద అడకదేం కాదు, చిప్పాలు పట్టుకొని. నేను ఇట్లా అడిగినా సార్, ఆడియో సార్ ఇట్లా అడిగిన, మీకు లక్షల జీతాలు వస్తాయి, మీరు బతారు సార్, మేము ఏం చేయాలి? రోడ్లో మేము అడకదేం కదా సార్ అన్న అంటే, ఏందో అట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. అంటే మేము ఇవ్వం సార్ భూమి, మేము ఎన్ని రోజులు ఉన్నా మా భూమి మాకు కావాలి. మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకు సంబంధం లేదు, మా భూమి మాకు కావాలి. మేము దీని తప్ప మేము బతకలేము. ఎన్ని రోజులైనా మేము భూమి చచ్చినా సరే ఇవ్వడం అని చెప్పినాం, అంతే సార్. మేము లోపలనే చేస్తున్నారు. అవా మాట్లాడతావా? ఇట్రా. నా పేరు జ్యోతి సార్. ఫస్ట్ నా పేరే సార్. నా భర్త లేడు సార్. నాకు 2 కొడుకులు, నాకు 2 కొడుకులకు 2 పిల్లలు. 1 ఎకరం ఉంది సార్. ఉంది సార్, 30 గుంటలే ఉంది, ఎకరం కూడా లేదు సార్. జ్యోతి చనిపోయింది సార్, లేడు 30 గుంటలు ఉంది. నాకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండదు. నా కొడుకులు భూ వేస్తారా సార్? ఇప్పుడు అసలుగా గుంజుకుంటే 30 గుంటలు గుంజుకుంటే భూ వేస్తారా కొడుకులు కోడాళ్ళు? మరి ఏం చేసుకొని బతకాలి? మేము రోడ్డు మీద పడి సావాలనా? ఎందుకు మా భూమి ఏంట పడ్డారు? ఇంకా అక్కడ తీసుకోవాలి కదా సార్, ఎక్కడైనా మరిగూడెంలో పోతున్నాయంట, అటు తీసుకోవాలి కదా సార్. మాకేముంది, గివి ఉండదే 30 గుంటలు, గిది చేసుకొని మా పిల్లలు మేము అందరం బతుకుదు. ఎందుకు లేవు? అక్కడ ఉన్నాయి సార్, మస్తుగా ఉన్నాయి, అటు మస్తుగా ఉన్నాయి. మాషల్కెంట పడ్డారు, ఇక్కడ దగ్గర ఉందని మాషల్కెంట పడ్డారు. తేటగా ఉంది, మా చింతపల్లి దగ్గర ఉందని పడ్డారు. మేము కాదేమో సార్, మాకు దయచేసి మా భూమి మాకు ఉండాలి, మా భూములు పోవద్దు. ఇక మేము బతకలేము, మా భూములు పోతే మేము బతకలేము. మా కొడుకులు కూడా అన్నం కూడా వేయరు మాకు. అది ఉంటే మాకు ఇంత ధైర్యం ఉంటుంది కదా సార్. అది పోతే ఎట్లా బతుకుతాం మేము? ఎన్ని రోజులు ఉంటాయి? 8 లక్షలు ఇస్తే ఏముంటుంది? 8 లక్షలు 7 లక్షలు అంటురట, అది ఎన్ని అయ్యేది తెలియదు ఇంకా. కానీ మా భూమి మాకు ఉండాలి సార్. ఇక ఎక్కడివి 5 లక్షలు వస్తే నా కొడుకులు పోయి గుంజుకుంటారు తల అయిని. ఇక నేను పోయి ఏమన్నా బయలుపడి సావాలి. మరి అంతే ఏముంది సార్? ఇంకా అంతే ఉంది కదా సార్, ఏముంది చెప్పు మరి. జరా నా పేరు గౌరమ్మ సార్. గౌరమ్మ ఎంత? 2 ఎకరాలు. 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు 173/9/8. ఈ మొత్తం 2 ఎకరాలు పోతుంటుందా? తీసుకపోతాను సార్. నేను ఇవ్వదు సార్, నాకు ఇవ్వద్దు. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, 4 ఉండ్రు. నా మనవాళ్ళు ఉండ్రు, 3 మనవాళ్ళు. నా మనవాళ్ళు ఎట్లా బతారు సార్? మరి మేము మా కొడుకులకు మా బిడ్డలు మాకు ఎట్లా చేస్తారు సార్? మా మనవాళ్ళు మాకు ఆ శెలక పోదు సార్. నా మనవాళ్ళకు ఉండాలి, నా కొడుకులు బతకాలి, నేను బతకాలి, శెలక ఉండాలి నాకు. ఏం చేస్తాం? కూలినాను ఆ శెలక దున్నుకుంటాం, బతుకుతాం. మనం వచ్చిన తోవల ఏడే పడా ఉండేది, నీళ్ళు పత్తి వేసుకున్నా. ఏడు కూడా వేసుకున్నాము అంటే ఇక మాకు చేత కాలేదు. ముసలాళ్ళకు మాకు పెద్ద బాధ ఇయ్యను సారు, నేను ఇయ్యను. నా కొడుకులు ఉండరు, మేము చచ్చినా ఆయనే నాకు కావాలి సార్. ఆ భూమి నా పిల్లలకు కావాలి, నా మనవలకు కావాలి. నేను చచ్చినా కానీ నా మనవాళ్ళు బతారు, రేపు కాలు వస్తుంది. వద్దు సార్, నాకు ఆ పైసలు పాడు కానీ 1 రోజు ఉన్నాయి, 1 పూటలు ఉన్నాయి. ఆ పైసలు అమ్ముకున్న వాళ్ళు అందరు వస్తానే ఉంటారు. మేము ఆ పైసలు మాకు ఉండేది సారు. మాకు పైసలు వద్దు, మా భూమే మాకు కావాలి. ఆ సర్కారు అక్కడ ఏసారం అవతల పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో పెద్ద వనం ఉంది. అక్కడ ఇస్తే వాళ్ళకి ఆ భూములు లేసముండ ఎక్కడైనా భూములు పడా
వాడికి దేవరకొండ పోతుంటే ఉన్నాయి గీడ మేము కన్నా ఫస్ట్ పడి చేసుకొని మేము పొతం చేసుకొని దున్నుకొని బతుకుంటే గీడికి వచ్చే సర్కారు భూమి ఆయన పెద్ద ఆయన గీడికి వచ్చి గీది చూస్తాడు సారు గీది మేము మంచిగా పొతం చేసుకుంటుంది మాకు ఇంకా అవతల లేదా పెళ్ళికి మేము ఇయ్యాం సారు. ఇంకా ఇంకా నువ్వు మాట్లాడినావా? ఏం పేరు? నీ పేరు? నా పేరు సీను. సీను గండికోట. ఎన్ని ఎకరాలు పోతుంది? ఎకరం 10 గుంటలు సార్. 10 గుంటలు. ఎకరం 10 గుంటలు వరిసేను పెట్టాం సార్. ఇగో ఇదే సార్. అయితే మేము 4 అన్నదమ్ములం సార్. ఈయన మా అన్ననే. అయితే ఈయన అన్న నడిపాయన ఒక పెద్ద ఆయన 70-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన ఇంటికాడ ఉన్నాడు. ఒక అన్న చచ్చిపోయాడు. అల్వేల్ అన్న ఇప్పుడు ఎకరం ఉన్నామా అక్కడనే ఉంటుంది. హైదరాబాద్ పిల్లలు 3 ఆడపిల్లలు ఆమెకు, నాకు 3, మాకు 5 ఎకరాలు ఉంది. ఎకరం 10 గుంటలు, ఎకరం 10 గుంటలు వచ్చింది. ఉన్న ఎకరం బారాలని 24 బోర్లు వేసినాం సార్. అలా 24 బోర్లు వేస్తే 2 బావులు పోయినాం. అన్ని పోయి ఇప్పుడు ఉన్నది పోతుంది. మాకు ఏడలేదు ఇక. ఇదే భూమి మా తాత అది చూపించిండు మాకు. మా నాయన చేసి కొన్ని రోజులు మేము చేసినాక ఇట్లా ఉంటే ఎట్లా మాకు ఏడలేదు. ఉన్న ఎకరం అన్న వారితే ఒక మా తిండికి అయితే పిల్లలు కూలినాలు చేసుకున్నారు. తిండికి ఎలా తీసుకుంటామని 24 బోర్లు వేస్తే 4 నడుస్తున్నాయి సార్. అన్ని పోయినాయి. ఓ ఏటా వేసేది సారు. ఏటా ఒకటేసేది. ఆ పంట పెట్టేది మళ్ళీ ఒకటేసేది. ఏదో పని చేసుకొని రాయి పనియే కాదు. మేము ఈ పిల్లలు కూలి చేసినా మేము వ్యవసాయం చేసి ఆ ఎల్ల తీసి ఆ బాకీ కట్టి మళ్ళీ సంవత్సరం ఆ బుచ్చమే వేసిండే ఒకటి పడదంటే మళ్ళీ అని తీసుకొచ్చి మళ్ళీ వేసేసారు. అట్లా ఏయంగా 4 తలా ఎకరం బారుతుంది సార్. ఇక మాకు ఇంకా ఏడలేదు. మా పేరు మీద ఏడన్నా ఒక 2 గుంటల భూమి చూపెట్టమను గవర్నమెంట్ని తీసుకోమను. మాకు ఏడలేదు. అదే భూమిలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఇచ్చిన భూమి కదా, గవర్నమెంట్ తీసుకుంటుంది అంటుంది సారు. ఆయన ఇవ్వకపోతే అన్ని చేయకపోదాం, అన్ని రూపాయలు పెట్టకపోదాం. అందులో మేము ఏనన్నా ఇంకా అప్పుడు అగ్గువాల ఏనన్నా ఇంత భూమి కొనుక్కుందాం. అయితే ఏడ కొనుక్కునేది ఏంది? ఉన్న ఎకరం బారితే మా కుటుంబం బతుందని ఆ పని చేసినాం సార్. ఇంటికే 10 లక్షలు పెట్టినాం సార్. నిన్న మన 10 లక్షలు పెట్టినాం. మా తమ్ముడు మా అక్క కొడుకు 10 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఈ 10 లక్షలు వస్తే మేము ఏం చేసి బతకాలి సార్? ఇప్పుడు ఈ వచ్చిన పైసలు కూడా కనీసం ఈ అప్పు తీరా సార్. మా నాయనకు నిన్న మన 10 లక్షలు ఖర్చు పెట్టిన, కాలు ఇరిగింది, నడుములు ఇరిగినాయి. మా అన్న పెళ్ళప్పుడు నా పెళ్ళప్పుడు కాలు ఇరిగింది. ఇప్పుడు మా నాయనకు నడవరాదు. వీటికి రామంటే కూడా నాకు చేతన అయితే లేదురా, నా తీసుకుంటారు. ఆ ప్రభుత్వం ఆయన ఇచ్చింది ఇలా తీసుకుంటుందని మాట్లాడుతుంది. ఇలా మేము ఏం చేసి బతకాలి, ఎట్లా బతకాలి? ఇవాళ 10 లక్షలు ఇస్తే దేనికి మొదలైతే? ఇప్పుడు ఏం చేసినా కానీ వీళ్ళు ప్రభుత్వం ఎట్టుంటుంది అంటే తీసుకుంటారు. మరి ఎట్లా అంటే మీరు న్యాయం చేయాలి. న్యాయం లేని మేము అవి ఉన్నది పోయినాక ఏం చేసి బతకాలి సార్? ఇంకా ఏమి లేదు మాకు ఆధారం. సూతు బాధ్య రసుడు పోయి. నా పేరు ముత్తయ్య. మీ ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పగడాల ముత్తయ్య. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 2 ఎకరాలు. గౌరమ్మ పేరు. గౌరమ్మ, పగడాల గౌరమ్మ ఉంది. మా భార్య. దాని గురించి మా భూమి కావాలని ఒకటే బాధ. నాకు ఏ బాధ లేదు. కష్టం చేసుకుని బతాం. దాని చేసుకుని బతాం. మేము ఇంకా వేరే పని చేయలేము. మేము అదే పని చేసుకుని అదే అట్టే బతాం. మా పిల్లలు మేము దాంట్లోనే బతాం. మేము వేరే పని చేసేది మేము ఎంత తినాలి పండుకోవాలి అంతే. అదే కష్టం తప్ప మాకు. ఇంకెవరున్నారా మాట్లాడతారు? ఇట్లా కనపడుతున్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇట్లా కనపడుతున్నది. అట ఆ రోడ్డు దాకా ఇట్లా ఈ పత్తి చేను ఇవన్నీ కూడా ఈ 45 ఎకరాలు మొత్తం ఎర్ర భూమి. మంచిది ఇది ఎర్ర భూమి. ఇటు పోతే వర్షం కూడా ఉన్నది. ఆ వర్షం కూడా చూద్దాం రండి. ఆ వర్షం దగ్గరకు పోదాం. ఇట్లా వర్షం కూడా ఉన్నది. మాట్లాడుతూ ఉంటారు రండి. ఇక ఇది పోతుందా? గోపాలకృష్ణ. మాది ఎకరం 12 గుంటలు పోతుంది. 10 చేను వేసినాం, వర్షం 2 వేసినాం. వర్షం మొత్తం ఎంత 173 సర్వే నెంబర్.
ఏడు ఆడదాకా ఆ గోడల దాకానా ఎవరు సార్ కాడికి మొత్తం ఇదే ఆ టేక్ షెట్ అవతల వేరేదా ఇంకా అది వేరేది ఏడా 12 గదాల లోతు బావి దోయితే బోరు పోయకపోతే బావి వేసారు ఆ సెట్ ఉన్నది మళ్ళీ ఈ బోర్లు అన్ని వేసుకుంటా ఒక 4 బోర్లు నేను పోస్తున్నాయి ఇగో ఇంత పట్టుకుని ఆరబెట్టుకుని బతున్నాం సార్ తిండి కొరకే మాకు అమ్ముకోవడానికి ఏడ మిగులుతాయి సారు తిండి కొరకే ఇవి కూలినాలు చేసుకొని ఇవి తిండి మందం పొట్ట కట్టుకుంటున్నాం సార్ అవును మాది 30 గుంటలు ఉంది సార్ 30 గుంటలు ఉంది అయితే 30 గుంటలు ఇప్పుడు గుంజుకుంటా అంటుంది గవర్నమెంట్ మాకున్నదే అదే ఆధారు 70 ఏళ్ళ కింద ఇచ్చారు మా తాతలకు ఇచ్చిర్రు మేము అదే బేస్ చేసుకొని మేము ఉన్నాం మాకు ఇంకేం తప్ప ఆధారం ఇంకేం లేదు మా పరిస్థితులు అంటే దారుణంగా ఉన్నాయి అందరి దగ్గరికి పోయినాం ఎమ్మెల్యే కాడికి పోయినాం వాళ్ళు అటు ఇటు చెప్తున్నారు ఎక్కడ కాకుండా చేస్తారు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఏమంటుండు తీసుకుంటాం మేము తీసేసుకుంటాం అని అది ఎట్లా పోతుంది తీసుకుంటాం అని చెప్తున్నారు వాళ్ళు మీ భూమిని తీసుకోవాల్సిందే తీసుకుంటాం అని చెప్తున్నారు ఎకరం 30 గుంటలు ఉంటుంది సార్ నాకు 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇంకా అల్లనే మేము చేసుకొని బతుకుతున్నాం సార్ కష్టం అయితే మా మొగడు 24 గంటలు కూలినాలు పనే చేస్తాడు నేను కూలినాలు పనే చేస్తాము ఇంత చెలుకుంది కదా అని ఒక బాబుని కనుక్కున్నాను సారు ఇప్పుడు కూడా అది పోతుందంటే 3 ఆడపిల్లలు నేను ఒక్కదానే సార్ అది కూడా పోతే మమ్మల్ని అన్యాయం చేసినట్టు అవుతుంది ఇక వాళ్ళ దండకు మమ్మల్ని కూడా గరీబోళ్ళని చేసినట్టు అవుతుంది సార్ మా భూములు మాకు కావాలి ఎటు చేసైనా సరే ప్రభుత్వం మా చెలుక మాకు నిలబెట్టాలని మీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం సారు మాకు కావాలి ఎన్ని పరిస్థితుల్లో కూడా మేమైతే ఇచ్చేది లేదు మాదైతే మాకు కావాలి మీరు ఏమేమి అనుకున్నా మాకు నష్టం లేదు సారు మాకు ఎన్ని కోట్లు లక్షలు ఇచ్చినా మాకైతే పైసలు అయితే వద్దు సారు మాకు ఎంతసేపు ఉండు మా భూములు మాకు కావాలి సారు అదే ఆమె బాధలో ఆమె ఆవేదనలో అర్థం ఉంది 3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలి ఒక అబ్బాయి చిన్న పిల్లలు ఇప్పుడు ఆ ఉన్న ఎకరమో అద్దెకరమో ఎకరన్నరనో అది పోయింది అనుకో ఇప్పుడు ఈడ ఉన్న రేటు ప్రకారం 2 కోట్లు పోతుంది రోడ్డు బిట్ అంటే అది 2 కోట్లు పోతుంది కనపడే సిద్ధపల్లి రోడ్డే అట మీరు చూస్తే ఆ బండ్లు కనపడతాయి మెయిన్ రోడ్డు మీద అట్లా పోతే రోడ్డు కనపడుతుంది ఆ బండ్లు పోయే సౌండ్ కూడా వస్తుంది మనకి ఈ నుంచి అవుపడుతుంది అంటే అంత దగ్గరగా ఉన్నాయన్నమాట ఈ భూములు ఇప్పుడు ఈ భూములకి 8 లక్షలు ఇస్తాము 5 లక్షలు ఇస్తాము 6 లక్షలు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వము ఇట్లా పేపర్ ప్రకటనలు ఇట్లా రాజముద్రలు వేసి ఇట్లా రాజపత్రాలు వేసి వేస్తూ ఉంది ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇదంతా ఈ వరిసేన ఉన్న అడుగు మొత్తం ఇక్కడ కనపడుతున్నది వరిసేన మొత్తం 10-15 ఎకరాలు ఉంటుంది అవి అటు ఆ గోరిల దాకా అటు చూస్తే ఆ సిన్సెట్ దాకా ఇవన్నీ ఇలా భూములే ఇందులో ఒక రెడ్డి లేడు ఇందులో ఒక అగ్రవర్ణం లేడు ఇందులో ఎవరు మరి రేవంత్ రెడ్డి గారికి పేదోళ్ళే కనపడుతురా రేవంత్ రెడ్డి గారికి గీ వడ్డరోళ్ళు గీ ముదిరాజోళ్ళు గీ గొల్లోళ్ళు గీ మాలమాదిగోళ్ళు గీల భూములే కనపడుతున్నాయి సార్ ఇప్పుడు ఎన్నో 100 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు బొచ్చడు ఉన్నాయి అది ఆ భూములు తీసుకోవచ్చు కదా గీలు పచ్చేను వేసుకుంటారు గీ వరిసేను వేసుకొని ఈ వరిసేల ఇది పండించుకుంటే అమ్ముకునేది కూడా కాదు ఇంట్లో తిండి గింజల వరకు ఇంట్లో తిండి గింజల వరకు తలా 2 మల్లో 3 మల్లో వేసుకొని ఒక ఆయన చెప్తున్నాడు ఒక రైతు 24 బోర్లు వేసాడంట ఆయన పొలంలో అన్నదమ్ములు అందరు కలిసి 24 బోర్లు వేసాడంట 24 బోర్లు అంటే 24 బోర్లకు ఒక్కొక్క బోరు మా చిన్న కాలంలో వేసినా కానీ 50,000-60,000 ఒక బోరు కాకపోతుండే అంటే ఈజీగా 10-15 లక్షలు ఖర్చు పెట్టిండే దాని మీద మరి అప్పుడు అదే జమాన్లో కొనుక్కుంటే 4-5 లక్షల ఎకరం మస్తుగా ఉంటుండే పట్టా భూములు ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకుని ఆయన 2-3 ఎకరాల భూమి కొనుక్కును ఇప్పుడు ఉన్న భూమిలో సరే పడవ పెట్టడం ఎందుకు తిండి గింజలకు వస్తాయని చెప్పేసి ఆయన బోర్లు వేసుకొని అది వేసుకుంటే ఇప్పుడు గుంజుకుంటారంట సో ఇట్లా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు 45 ఎకరాల భూమి దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి బాలునాయక్ గారికి ఇక్కడ న్యూస్ లైన్ తరఫున వీళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రమణ ఉన్నాడా ఎట్లన్నా సో ఇప్పుడు మరి ఏమంటారు ఫైనల్గా మీ ఎమ్మెల్యే గారిని కలిసిరా మీరు కలిస్తే ఏమన్నాడు మీ మంత్రిని కలిసిరా ఇట్స్ వైపు మంత్రిని ఏమన్నాడు ఇప్పుడు ఇలా భూములు గుంజుకునేదే ఉందా ఏమైనా ఆప్షన్ ఉందా లేకపోతే నా పేరు రవి వింజమూరు రవి నాది వర్కాల మాజీ సర్పంచ్ని ఇక్కడ ఈ అలజడి ఒక దాదాపు గత 2-3-4 నెలల నుంచి అలజడి స్టార్ట్ అయింది ఏంది ప్రభుత్వ భూమి ఉంది ఇది గవర్నమెంట్ తీసుకొని R&Rకి ఇస్తారని జరుగుతున్న టైంలో
మా ఊరు పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు గౌరవ ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి కలిపియడం జరిగింది. ఆయన ఫస్ట్లో సరే నేను అట్లా కాదు చేద్దాము అని చెప్పేసి మంత్రితోటి మాట్లాడతా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా అనడం వాగ్దానం ఇవ్వడం మాట ప్రకారమే పొంగులేటి రెవెన్యూ శాఖ మినిస్టర్ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తీసుకుపోయినప్పుడు అక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా అందుబాటులో ఉండడంతో ఈ భూములను తీసుకోవద్దమ్మా వాళ్ళకే ఉంచండి అని చెప్పి వీళ్ళకు మభ్యపెట్టి పంపించారు. పబ్లిక్ నోటిఫికేషన్ రాకముందు అని చెప్తే వీళ్ళు కూడా సరే మంచిది మినిస్టర్ గారు మంత్రి గారు మాట ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు వచ్చిర్రు. మళ్ళీ తర్వాత వచ్చి ఎమ్మెల్యే గారి కాడికి కలిసి ఆడ మంత్రి కాడికి పోయిన రోజు వచ్చి ఇక్కడ సర్వే చేసారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ సర్వే చేశారు. ఇక్కడ మళ్ళీ సర్వేకి వచ్చిరని మళ్ళీ బాలనాయక్ గారి కాడికి మన లీడర్ తీసుకుపోతే ఇక అది మనం ఆపేటట్లేదు అయిపోయింది. అదే ప్రభుత్వం అంతా తీసుకుంది నిర్ణయం తీసుకుంది రోజుల గ్యాప్లో అంతా నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి సార్ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చేతిలో తీసిరట. ఇది పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఈ రైతులను ఈ ఊరోళ్ళని ఇక్కడ ఉన్న స్థానిక పెద్ద మనుషులు కానీ ఇక గత పతంలో పక్కన కూడా పోయినాయి కదా మీకు కూడా పోతాయి ఇక దీన్ని ఏం మీరు అది చేస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ తరుణంలో ఏం చేయాలని మన దగ్గరికి వస్తే నేను ఒకటే అన్నా, మనం ఇవాళ 8 లక్షల రూపాయలు పెడితే ఒక ప్లాట్ కూడా వస్తలేదు, 100 గజాల ప్లాట్ కూడా వస్తలేదు. కాబట్టి ఆ 8 లక్షల రూపాయలకి ఇంత కష్టపడి ఎవరు వీళ్ళు ఇప్పుడు మా తాత నాకు వరుస నా ముత్తాతలకు ఇచ్చిరు గవర్నమెంట్. ఆ రోజు ఇదంతా అడవి 70 ఏళ్ళ కింద పెద్ద అడవి. ఇక్కడ వర్కాల దగ్గర 3 కిలోమీటర్లు, ఇక్కడ చింతపల్లి ఊర్లోకి పోతే ఇక్కడ 3 కిలోమీటర్లు. ఇది అడవి. ఇక్కడ ఆ రోడ్డు విధంగా పోయే బస్సులు తప్ప వేరే ఏం ఉండకపోతే ఇక్కడ వస్తే దొంగలు వచ్చే పరిస్థితి ఉండేదట. ఆ రోజు పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు. చెట్ల పొలం అనేది దీన్ని 173 సర్వే నెంబర్ చెట్ల పొలం అనేది. ఈ చెట్లన్నీ మొత్తం అడవిలాగా ఉంటే ఎవడు కొట్టుకున్న వానికి అప్పుడున్న పటేళ్ళు పటవర్గిర్లు మీరు ఎంత కొట్టుకుంటే అంత పట్టాలు చేసి ఆ రోజున గవర్నమెంట్ ప్రకారం ప్రభుత్వం ప్రకారం ఒక ప్రొసీడింగ్ ఇచ్చి పట్టాలు తీసుకొని దీని మీద బతుకుతున్నారు. ఒక్కో రైతు కాయలు ఎకరన్నర ఎకరం 20 గుంటలు 2 ఎకరాలు 10 గుంటలు అట్లా పెద్ద కుటుంబాలను బట్టి ఇస్తే వాళ్ళకి ఇప్పుడు వచ్చే వరకు 30 గుంటలు ఎకరం గుంటలు 20 గుంటలు ఎకరం 12 గుంటలు ఇట్లా రకరకాలుగా అయింది. దాదాపు 42 మంది రైతులు అయ్యారు. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క రైతు బోర్ల మీద కానీ బావుల మీద కానీ వాళ్ళ కష్టార్జితాన్ని అంతా అక్కడక్కడ కూలి కనుక్కోవాలి. ఈ భూమి ఉంది కదా దీన్ని డెవలప్ చేసుకోవాలని ఈ చెట్లు కొట్టేయడం ఈ వర్రలు వాంపులను కూడిపేసుకోవడానికి కోసం కష్టం చేసుకొని అక్కడక్కడ కూలు సంపాదించుకున్నదంతా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ దీని మీద పెట్టుకున్నారు. బోర్లు ఒక రైతు ఇప్పుడు మీకు చెప్పిన రైతు గండికోట అంజయ్య గండికోట చంద్రయ్య వాళ్ళ కుటుంబం గండికోట సీను వీళ్ళు నలుగురు అన్నదమ్ములు దగ్గర 28 బోర్లు వేసిరట. 28 బోర్లల్లో సంవత్సరానికి ఒకటి వేస్తే 4 బోర్లు చెక్తే ఇప్పుడు తలా ఎకరం నీళ్లు పారుతుంది వాళ్ళకి. ఎకరం పారుతుంది. దాని మీద జీవనోపాధి చేసుకొని ఈ ఊర్లో కూలినాలు పని చేసుకొని బతుకుతున్నారు. ఈ వ్యవసాయం చేసుకొని ఇంట్లో చేసుకొని లాభం పొందిందేం లేదు. కానీ ఇవాళ ఎవరన్నా పిల్లని ఇవ్వాలన్నా ఎంత భూమి ఉంది అని అంటున్నారు. ఇప్పటికి వరకుప్పల వెంకటేష్ వాళ్ళకు తండ్రి మధ్య వాళ్ళకు 3 కొడుకులకు వాళ్ళకున్నది 3 ఎకరాల పొలం ఉంది. ఇంట్లో వాళ్ళకి పిల్లలకు పిల్లని ఇవ్వాలంటే ఎవడు పిల్లని ఇచ్చేటట్లేదు. ఆ భూమి ఉందంటేనే ఇచ్చేటట్టు ఉంది. ఊర్లో ఇల్లు లేదు పొలం లేదు పొలం లేదంటే ఎవడు ఇస్తాడు పిల్లని ఈ రోజులలో. వాళ్ళ బాధ వాళ్ళ దాని మీదనే బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళను ఎవరికి ఏం చేయకుండా ఇన్ని కష్టపడి ఇంత చదువుగా చేసుకున్న వరకే ఇవాళ ప్రభుత్వం ఎక్కడ దాదాపు మనకు తెలిసిన కాడికి ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ భూమి పొరంపోకు భూమి లక్షల ఎకరాలు ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఆ భూములను సాఫ్ చేసి వాళ్ళకి R&R కింద గృహాలు నిర్మించి వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇలా బతుకుల మీద పొట్టగొట్టి ఇప్పుడు రైతుగా బతుకుతుండ 30 గుంటలలో ఎకరంలో నేను రైతును నాకు కూడా భూమి ఉందని రైతుగా గుండె మీద చేసుకొని రైతులాగా బతుకుతున్నాను ఇలా తీసుకొచ్చి రైతు కూలీ చేసుకొని బతుకమని చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మేమేం చేసినామంటే ఈ 60 రోజుల పబ్లిక్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక దాంట్లో ఇచ్చింది నోటీసులు గ్రామ పంచాయతీలు అతికించారు. ఎవరికి వ్యక్తిగతంగా ఇవ్వలేదు నోటీసులు అతికిచ్చిపోయారు పేపర్లు వేసారు. దీన్ని పట్టుకొని 60 రోజులలో ఇవ్వకపోతే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పేసి వీళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. వస్తే ఇట్లా కాదని చెప్పేసి ఓ తెలిసిన పెద్ద మనిషి ద్వారా చేసుకొని అన్ని అభ్యంతరాలు ఇది మా భూమి ఇన్ని సంవత్సరాల నుండి చేసుకుంటామని నిన్న గౌరవ కలెక్టరేట్లో మేడం కలుద్దామంటే లేకున్నారు. ఆ ఇన్వార్డ్లో ఇచ్చేసినాం. తర్వాత ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం. ఆర్డీఓ గారికి ఇద్దామంటే ఆర్డీఓ గారు కూడా నల్గొండ మీటింగ్ ఉందని పోయిండట. అక్కడ సెక్షన్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ సీతారెడ్డి గారు అని ఉన్నారు. ఆయనకి ఇచ్చి అక్కడ ఇన్వార్డ్లో ఇచ్చి సంతకాలు తీసుకొని వచ్చినాం. మా భూములు మాకు ఇవ్వండి సార్, వద్దు తీసుకోకండి, మాకు ఇది తప్ప వేరే భూమి లేదు. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 42 మంది రైతులలో ఒక 4-5 తప్ప మిగతా ఎవ్వరికి కూడా ఒక సెంటు భూమి ఎక్కడ లేదు. జీరో మొత్తం జీరో అంటే జీరో.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి R&R కింద చెరువులు కట్టడం ప్రజలకు ఇవ్వడం మంచి ఉద్దేశమే. కానీ అలాంటప్పుడు అక్కడ ఎవరినో నిర్వాసితులను తీసుకొచ్చి ఈడేసి వీళ్ళను కూడా నిర్వాసితులను చేస్తే ఎంతవరకు కరెక్ట్? నువ్వు ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడే మనకు దగ్గర తెలిసిన పూలపల్లి రామ్నగర్ శివార్లో 256 సర్వే నెంబర్ 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాలు అంటే అది సాప్ లేదట. అది సాప్ చేయడానికి ప్రభుత్వానికి బర్డెన్ ఎక్కువ అవుతుందట, ఖర్చు ఎక్కువ అవుతుందట. ఇదైతే ప్రజలు కష్టపడి సాగు చేసుకోరు కదా, ఇదైతే తీసుకోవచ్చు. ఇంత ఘోరమా? అంటే ఏది సాప్ ఉంటే ఇది 6 ఇక్కడే మన మాల్ దగ్గర పూలపల్లి రామ్నగర్ శివార్లో 500 ఎకరాలు ఉంది. 500 చిల్లర ఎకరాలు ఉంది 256 సర్వే నెంబర్లో. నేను మామూలుగా అక్కడిక్కడ అడుక్కుంటూ తెలిసింది 500 ఎకరాల భూమి ఉందట. దాన్ని సాఫ్ చేయడానికి నువ్వు ఈ ఎకరానికి రైతుకి 8 లక్షలు 9 లక్షలు ఇచ్చేది అదే అడబెట్టి సాఫ్ చేయండి. సాఫ్ చేసి వాళ్ళకి ఇవ్వండి, పునరావాసం కల్పించండి. వాళ్ళు కూడా ప్రభుత్వానికి హైదరాబాద్కు దగ్గరలో ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్కు దగ్గరలో ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి అక్కడ ఇవ్వండి. ఇక్కడ ఈ పేద ప్రజలని, ఈ పేద రైతులను కడుపు కొట్టి మీరు మీ ప్రభుత్వం మీరు ఆ కాంట్రాక్టులు చేసుకొని మీ కడుపులు నింపుకోవాలనుకుంటే ఎంతవరకు సమంజసం? సార్ ఒకటే చెప్తున్నాం, ఈ మీడియా సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగానైనా మా ఊరు ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయం చేయకండి. ఈ రైతులను తీసుకొచ్చి కూలీలను తయారు చేయకండి. గవర్నమెంట్ను వీళ్ళందరూ తెలియక గవర్నమెంట్లు మాకు న్యాయం చేసేయని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే మీరు మా ప్రభుత్వంలో ఉన్న రైతులుగా బతికి మమ్మల్ని రోడ్డు మీద వేసి కూలీలుగా బతికి చేయడం ఎంతవరకు న్యాయం? దయచేసి ఇక్కడ పక్కన ఈ వెంచర్ 173 సర్వే నెంబర్ పక్కనగానే చింతపల్లి శివారు ఉంటుంది. శివారులో అన్ని లేఅవుట్లు చేసారు. దాంట్లో లేఅవుట్ చేసిన దానికి ఒక్కొక్క దానికి 10,000 ఎకరం గజం 10,000 రూపాయలు పోతుంది అమ్ముతున్నా. ఒక గజం 10,000 అమ్ముతున్నారు. ఇది నువ్వు 8 లక్షలు ఎక్కడ, గజం 10,000 ఎక్కడ? నువ్వు ఈ ఎకరం భూమి పోయినోనికి 100 గజాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. నువ్వు అట్లాంటప్పుడు ఇంకోటి RRR గీడంగానే వస్తుంది. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో RRR వస్తుంది. రేపు నాడు ఇది ఎక్కడి న్యాయం? ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వ భూములను ప్రభుత్వం లాక్కుంటుంది అనేది ఎంతవరకు న్యాయం? పేద ప్రజలకు బతుకమనే కదా ఇచ్చింది. ఇవాళ పేద ప్రజల దగ్గర నోరు కొట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకుంటావు? మీకు ఆయననే రాసిచ్చినాం ఆ పత్రాల విధంగా అంటే ఆయన రాసిచ్చింది వాస్తవం. ఏమని రాసిచ్చి ఈడ ఒక రిజర్వాయర్ పడుతుందా? ఈడేదైనా గనులు వెళ్తున్నాయా? ఆ గనులు వెళ్తున్నాయి ఈడంగా ఏమైనా రోడ్డు పోతుందా? ఏ రకంగా మీరు ఆ ప్రకారంగా తీసుకుంటారు? దయచేసి ఈ సమస్యని ఇక్కడ ఈ భూములను తీసుకునే ప్రయత్నాన్ని విరమింపజేసుకొని అక్కడ ఆ నిర్వాసితులకు మరొక చోట పునరావాసం కల్పించి మా గ్రామ ప్రజలని రక్షించాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఒకవేళ ఇది కూడా ఖచ్చితంగా తీసుకోము అంటే మాత్రం పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. దీనికి ఎంతకడికైనా ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నారు మా ప్రభుత్వం. మా ఊరు గ్రామ రైతులు ఉన్నారు, ఊరోళ్ళు కూడా కలిసి వచ్చేయడానికి అవకాశం ఉంది. అందరూ వచ్చి దీని మీద పెద్ద యుద్ధం అయితే చేయడానికి రెడీ ఉన్నారు. మా భూములను మేము కాపాడుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాలంటే మార్కెట్ వాల్యూ ప్రకారం 8,000 గజం పోతుంది, 10,000 గజం పోతుంది. ఆ రెక్కన కట్టిస్తే మేము ఇంకో దగ్గర 2 ఎకరాలు కొనుక్కుంటాం. 1 ఎకరం పోయినోడు 1/2 ఎకరం కొనుక్కుంటాం. అది కనుక్కోకుండా ఏది లేకుండా మమ్మల్ని భూములు తీసి రోడ్ల మీద పాడేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన మూల్యం గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. రాబోయే ఏదైనా ఎలక్షన్లనైనా ఎన్నికలైనా ఏ రకంగానైనా తగిన బుద్ధి చెప్పాల్సిందే, చెప్తాం ఖచ్చితంగా. దయచేసి ఈ సమస్యను మాత్రం ఇక్కడ నుంచి విరమించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఈ భూముల జోలికి రాకండి. ఇక్కడ 45 ఎకరాలే ఈ పక్కన పోలేపల్లి దగ్గర అక్కడ ఎక్కడో మాల్ దగ్గరలో 500 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉందంట. ఇప్పుడు వీళ్ళకి ఏదైతే నష్టపరిహారం కింద ఇస్తా అంటున్నారో ఎకరానికి 8 లక్షలు 7 లక్షలు, అదే ఎకరానికి 8 లక్షలు 7 లక్షలు పెడితే అక్కడ సాఫ్ చేయొచ్చు. అక్కడ సాఫ్ లేకపోతే చేసేసి అక్కడ 100 ఎకరాలు తీసుకోరు. ఎవడొద్దంటున్నారు? ప్రభుత్వం భూమి ఉంది ఆడ 500 ఎకరాలు. ఈడ ఎప్పటి నుంచో ఒక 60-70 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ ఇదే భూమిని నమ్ముకున్నటువంటి ఈ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక అంశం కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. నిన్నటి రోజున హైదరాబాద్లోని రాయదుర్గం దగ్గర ప్రభుత్వ భూమికి వేలం పాటేసింది. వేలం పాటేస్తే ఆడ 6.7 ఎకరాల భూములను అమ్మితే ఒక్కొక్క ఎకరానికి 177 కోట్లు అక్షరాల 177 కోట్ల రూపాయలు వేలం పాట పలికిందాడ. ఎందుకంటే అంత వాల్యూ ఉంది కాబట్టి. మరి ప్రభుత్వ భూమి ఆడ హైదరాబాద్లో వేలం వేస్తే 177 కోట్లు పలికింది ఎకరము. హైదరాబాద్కి 60 కిలోమీటర్లే ఇది. అలా 1% వేసుకోండి, అందులో 1% వేసుకోండి. 177 దాంట్లో అలా 1% వేసుకున్నా కానీ 1,70,00,000 రూపాయలు ఇక్కడ ఉంటుంది విలువ. సో కాబట్టి మరి ఆ లెక్క ప్రకారం కట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మేము ఇయ్యం భూములని, ఒకవేళ కనుక మీరు లేని పక్షంలో భూములు గుంజుకుంటాం తప్పనిసరిగా అంటే
మీరు మాత్రం మార్కెట్ రేట్ ప్రకారం కట్టిరు, మాకు ఎకరానికి ₹1,00,00,000 ₹1,50,00,000 కట్టించేసి మేము ఇంకో దగ్గర కొనుక్కుంటాం. కానీ వాస్తవానికి ఇక్కడ భూమికి వచ్చి చూసినాక నేను కూడా ఒక రైతు బిడ్డనే, మేము కూడా వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళమే. ఎర్ర భూములు అండి ఇవి. పత్తి వేసినా బంగారం లెక్క పంట పండుతుంది, వర్షం వేసినా పండుతుంది, ఏ పంట వేసినా కానీ ఎర్ర భూములలో అద్భుతంగా పంట పండుతుంది. సో కాబట్టి ఈ భూములను కోల్పోవడానికి వదులుకోవడానికి వాళ్ళు ఎవరు కూడా ఇష్టంగా లేరు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, రేపు కూడా మళ్ళీ మీరు వీళ్ళు ఓట్లు వేయాలి. మీకు మీరు ఎమ్మెల్యే కావాలన్నా, మీరు గెలవాలన్నా, ఏం కావాలన్నా వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఆ పదవులలో ఉంటారు. సో కాబట్టి దయచేసి మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. నా ప్రజలు ఇలా పేదోళ్ళు అయిపోతారు. 60 కుటుంబాలు, 60 కుటుంబాలు అంటే 60 ఇంటూ 4 ఓట్లు వేసుకున్నా అటు ఇటుగా మీకు ఇక్కడ ఎంత ఉందో చూడండి, ఓటు బ్యాంకు లెక్కన చూసినా కానీ. సో కాబట్టి దయచేసి బాలునాయక్ గారు ఒక ఆలోచన చేయండి, వీళ్ళ పట్ల, వీళ్ళ పేద ప్రజల పక్షాన ఆలోచన చేయండి. అలాగే జిల్లా మంత్రులు 2 ఉన్నారు ఇక్కడ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ మంత్రులు కూడా ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా చూద్దాం, మరి నోటీస్ అయితే ఇచ్చిర్రు, వీళ్ళ నుంచి భూములు బలవంతంగా లాక్కుంటారా ఏందనేది కూడా తర్వాత వీడియోలో కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. వీళ్ళ భూములు తీసుకోవద్దనే మనం కోరుకుందాం, ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుందాం. ఏదైనా సరే నిర్వాసితులను ఒక దగ్గర ఏదైనా భూమి కోల్పోయిన వాళ్ళని నిర్వాసితులు అంటారు. ఇప్పుడు అన్న చెప్పినట్టు అక్కడ శర్లగూడెంలో కానీ కృష్ణాయనపల్లిలో కానీ నిర్వాసితులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చి ఇప్పుడు వీళ్ళందరూ నిర్వాసితులను చేసినట్టు అవుతుంది. మళ్ళీ అంటే వీళ్ళు భూములు లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వం భూమి ఉన్న కాడ వాళ్ళ నిర్వాసితులకు R&Rలు కానీ అట్లాంటివి కానీ కల్పించాలి. కానీ ప్రభుత్వం ఏదో తిప్పి మళ్ళీ రింగు బిల్ల లెక్క చేస్తున్నట్టు కనపడతా ఉంది. దయచేసి గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.